మనం వాడిని చంపడానికి చిన్న కొబ్బరికాయ నుంచి పెద్ద కారు వరకు ప్లాన్ చేసాం. కానీ ఇవన్నీ వాడిని ఏం చేయలేకపోయాయి. కానీ ఈ జన్మలో వాడిని చంపుతామని నమ్మకం నాకు లేదు. అల్లుడు, వాడిని లేపేయడానికి ప్లాన్లు వేసి టైం వేస్ట్ చేయడానికి బదులుగా వాడి మీద పగ తీర్చుకోవడం మంచిది అనుకుంటున్నా. మీరు ఏమంటున్నారు బాసు? ముళ్ళుని ముళ్ళుతోనే లేపియాలని సామెత ప్రకారం వాడి రుట్లోనే వెళ్లి వాడిని లేపేస్తే. అర్థం కాలేదు, కొంచెం అర్థమయ్యేలా చెప్తారా? ఎలా అయితే దెయ్యాలు లేని ఇంట్లో దెయ్యాలు ఉన్నాయని చెప్పి మనల్ని నమ్మించాడో ఆ ఇంటిని నిజంగానే దెయ్యాల కొంపగా మార్చేస్తే. ఎలాగా? నాకు తెలిసిన మాంత్రికుడు ఒకడు ఉన్నాడు. మాంత్రికుడైతే దెయ్యాన్ని కదా తరిమి కొడతాడు. నువ్వనుకునే మాంత్రికుడు వీడు కాదు. ఈ మాంత్రికుడు దెయ్యాలను పడిపి ఇళ్లలోకి వదులుతాడు. ఊళ్ళో ఉండే అన్ని దెయ్యాలు వీడి కంట్రోల్లోనే ఉంటాయి. మనకు వాడు నచ్చలేదు అని వీడితో చెప్పామనుకో, వెంటనే దెయ్యాలను తీసుకువెళ్లి వాడి ఇంట్లో వదిలేస్తాడు. ఆ దెయ్యాలు కొంతకాలం పాటు ఆ ఇంట్లోనే ఉండి అందరినీ చీల్చి చెండాడి ఆ ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ బయటకు వెళ్ళగొట్టి మళ్ళీ వచ్చి ఆ మాంత్రికుడి దగ్గరే చేరిపోతాయి. దెయ్యాల మజాకా. రేపు రైల్ కుమార్ దగ్గర నుంచి డబ్బు తీసుకున్నంత వరకే. దాని గురించి మీరు దిగులు పడకండి. వాడి పేరే దెయ్యాల చక్రవర్తి. వాడు రాత్రులే పూజలు చేస్తాడు. రేపు ఉదయమే రైలు కుమార్ డబ్బులు తీసుకుంటాడు. దానికి ముందుగానే సేటు ఇంట్లో దెయ్యాలని పట్టి వదిలితే దెయ్యాల చేష్టలతో సేటు బెంబెలెత్తిపోయి ఇల్లు వదిలి పారిపోతాడు. అప్పుడు సేటు ఇచ్చిన అడ్వాన్స్ తిరిగి తీసేసుకుంటాడు. అప్పుడు రైలు కుమార్ కి డబ్బులు రావు. మనల్ని మోసం చేసినందుకు రైలు కుమార్ ఆ ఇంటిని అసలు అమ్మలేడు. రైలు కుమార్ మోసం చేసిన డబ్బుని ఇక ఎవ్వరూ తీసుకోకూడదు. మనం వెంటనే బయలుదేరదాం. మనం వెళ్ళి దయాల చక్రవర్తిని కలుద్దాం. ఇక నుంచి అందరూ పరా. పాటకేం లోటు లేదు, ఇంకా పార్టీ రాలేదు. వీడు పాట ఒకటి. ఓ పార్టీ వస్తుంది. ఇక్కడికే వస్తుందా? ఇక్కడికే వస్తుంది. జాలి జాలి. గురు గురు, మిమ్మల్ని వెతుక్కుంటే ఎవరు నలుగురు వస్తున్నారు గురు. కాస్త టీచర్ కూర్చోండి గురు. త్వరగా సిద్ధం అవ్వండి. అంతా నేనే చెప్పాలి. రండి. స్వామి ఉన్నాడా? ఉన్నారు. రండి రండి రండి. ఒక్కరు వస్తేనే ఆనందం, ఇంతమంది వచ్చారు పరమానందం. గురుగారు కళ్ళు తెరవండి. ఇప్పుడు గురు కళ్ళు తెరుస్తారు. రండి రండి. ఈ రోజు కన్ఫర్మే. నమస్తే. గీతాంజలి, పిశాచి, చంద్రముఖి, రాకాశీలోయ, ఈవిల్ డే. ఇప్పుడు కళ్ళు తెరుస్తాడు చూడు. రండి, వచ్చి ఈ దెయ్యాల చక్రవర్తి సన్నిధిలో కూర్చోండి. ఈ దెయ్యాల చక్రవర్తి సన్నిధిలో కూర్చున్న వాళ్ళందరికీ దెయ్యాల చక్రవర్తి ఆశీర్వాదం ఎప్పుడు ఉంటుంది. కరెక్ట్ గానే కదా చెప్పాను? నేను మీకు ఎలా తెలుసయ్యా? ఫేస్బుక్ లో చూసాను స్వామి. ఫేస్బుక్ లోనా? నా ఫేస్ కి ఒక లైక్ ఇచ్చారా? ఎక్కడ స్వామి, ఉన్న సమస్యలతో ఆ సంగతి మర్చిపోయాం. అనుకున్నానులే. 237 మంది నా ఫేస్ కి లైక్ ఇచ్చారు. మర్చిపోకుండా మీరు కూడా లైక్ చేయండి. తమ్ముళ్ళరా, నిన్న ఒక ఫోటో అప్లోడ్ చేశాను. 7 లైక్స్ కొమ్మేశారు కదా. 7 లైక్లే వచ్చాయి. దానికి ఎందుకు ఇలా పొంగిపోయి చచ్చిపోతున్నాడు? స్వామి, సమస్యకు వద్దామా? సమస్యని మనం వెతుక్కుంటూ వెళ్ళామయ్యా. సమస్య మనల్ని వెతుక్కుంటూ వస్తుంది. మీ సమస్య ఏంటో వివరంగా రాయండి అయ్యా. సమస్యలకి ఒక పేపర్ సరిపోతుందా? అల్లుడు, సమస్యల్ని చాలా వివరంగా రాయి. ఎందుకంటే స్వామిజీ చాలా పవర్ఫుల్. గురు, వీళ్ళు రాయడం చూస్తుంటే విషయం చాలా పెద్దది అనుకుంటాను. పెద్ద అమౌంట్ వీళ్ళ దగ్గర నుంచి లాగేయాలయ్యా. అన్ని రాశాను అయ్యా. మీరు ఏమేమి అడిగారో అన్ని వివరంగా రాసాం, తీసుకోండి. చదవండి చదవండి. మన సమస్యలన్నీ ఇప్పుడు చదువుతాడు. ఏంటయ్యా, మీ సమస్యను చూస్తుంటే చిక్కుముడి విప్పలేని సమస్యలా ఉంది. అయినా ఇలాంటి సమస్యను డీల్ చేయడం నాకు చాలా ఈజీ. మన దగ్గర కాంచనా దెయ్యం, ముని దెయ్యం, అంతఃపురంలో హన్సికా దెయ్యం, ఇప్పుడు రిలీజ్ అయిన కొత్త సినిమా దెయ్యం కూడా మన దగ్గరే ఉంది. ఆ తర్వాత సూపర్ స్టార్ కృష్ణ గారిని చూసి ఒక దెయ్యం పాట పాడద్దా. ఏం పాట రాది? ఈ కాలం 10 కాలాలు. ఆ దెయ్యం కూడా మార్కెట్ లేక మన దగ్గరే ఉంది. ఇప్పుడు ఇంగ్లీష్ సినిమాలో వచ్చిన 2 దెయ్యాలు కూడా మన దగ్గరే ఉన్నాయి. మీకు ఏ దెయ్యం కావాలో చెప్పండి, మీతో పాటు పంపించేస్తా. ఇప్పుడు మాకున్న సమస్యలకి 7 దెయ్యాలు పంపించినా ఓకే స్వామి. 7 దెయ్యాలు కావాలా? సూపర్ ఐడియా. మొత్తం దెయ్యాల్ని అడుగుతున్నారే. చిన్న పిల్లలు ఆగిపడుతున్నారు. దెయ్యాలన్నింటినీ ప్యాకేజీలో పంపించి ఓ పెద్ద మొత్తం కొట్టేయండి గురు. 4 రోజుల పాటు మటన్ బిర్యానీ తినొచ్చు గురు. అంటే 7 దెయ్యాలు కావాలంటే కొద్దిగా ఖర్చు అవుద్దిగా. డబ్బు గురించి అయితే మీరేం కంగారు పడకండి. మీరు అడిగిన దానికంటే మేము ఎక్కువే ఇస్తాం. అయితే సరేనమ్మా, ఇలా చూడండి. మీ ఫోన్ నంబర్ ని, మీ అడ్రస్ ని మా వాడి దగ్గర ఇచ్చాలండి. ఇప్పుడు దెయ్యాలన్నీ కొత్తగా రిలీజ్ అయిన ఒక దెయ్యం సినిమాకి వెళ్ళాయి. వచ్చిన వెంటనే వాటికి టిఫిన్ పెట్టి మీరిచ్చిన ఫోన్ నెంబర్ కి ఫోన్ చేసి ఆ అడ్రస్ కి నేను వాటిని తీసుకొచ్చేస్తాను. సెలవు తీసుకుంటాం స్వామి. ఒక్క నిమిషం.
జై మండేశ్వర జై మండేశ్వర జై మండేశ్వర జై మండేశ్వర జై మండేశ్వర. మానవుడే మాట్లాడండి. హలో సరిగ్గా టవర్ దొరకట్లేదు టవర్ దొరకట్లేదు వస్తున్నా 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 ఆగు ఆగు టవర్ దొరకట్లేదు పెట్టేకు. హలో 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 పెద్ద కస్టమర్ దొరికినాడే. ఫ్లైట్ లో వెళ్తున్నారు కనబడుతున్నారు నేను కనబడుతున్నాను మీకు. ఏంటి గుండా? అరే మీరొకరండి కొత్తగా వచ్చిన హెయిర్ ఆయిల్ రాశాను 2 నెలల్లో ములుస్తున్నారు 2 నెలల్లో మొత్తం ఊడిపోయిందండి. దయచేసి మీరు మాత్రం వాడకండి. సరే అది వదిలేండి కానీ మీరు మీ ఫ్లైట్ ని మన ఏరియాలో పార్క్ చేయండి. మా అసిస్టెంట్ తో మిమ్మల్ని పికప్ చేసుకోమంటాను సరేనా? ఎవరితో స్వామి పైన ఏరోప్లేన్ లో మాట్లాడుతున్నారా? అదే లండన్ నుంచి మన క్లయింట్ ఒకరు వస్తున్నారు. ఆయన మన ఇంటిని ఫ్లైట్ లో క్రాస్ చేసేటప్పుడు మిమ్మల్ని పిలుస్తాను మీరు వచ్చి నన్ను కలవండి అన్నారు. అదే చూశాను. ఆయన లండన్ లో పెద్ద బిజినెస్ మ్యాన్. ఆయనకి లండన్ లో బోల్డ్ అని హోటల్స్ ఉన్నాయి. ఆయన విషయాలన్నీ నేనే చూసుకుంటూ ఉంటాను. అది సరే స్వామి ఏరోప్లేన్ 1000 అడుగులకు పైన ఎగురుతుంది. అది ఎలా ఆయనకు ఒక్కడికి మాత్రమే మీరు కనిపించారు? మీ దరిద్రపు పట్టతలకు కనిపిస్తుంది. పాపా అక్కడ ఎగురుతున్న ఏరోప్లేన్ నీకు కనిపిస్తుందా? ఏరోప్లేన్ ఎంత చక్కగా ఎగురుకుంటూ వెళ్తుంది కనిపిస్తోందని అడుగుతున్నారేంటి? 1000 అడుగుల పైన ఎగురుతున్న ఏరోప్లేన్ మనకి కనపడుతుంటే 1000 అడుగుల కింద ఉన్న మనం ఏరోప్లేన్ లో ఉన్న వాళ్ళకి ఎందుకు కనపడం? చిన్న పిల్లలకు కూడా తెలిసి ఈ విషయం. ఆ జ్ఞానం కూడా మీకు లేదని నాకు అర్థమైంది. మామ నువ్వు వేసే ఎదవ క్వశ్చన్లకి ఇలాంటి ఎదవ సమాధానాలు వస్తున్నాయి. నాకు నోటితో ఎక్కువ రావయ్యా వెళ్దాం.